నీలిమ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సమూలంగా ప్రక్షాళన చేయాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సో దానికి సంబంధించి కసరత్తు కూడా చేస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే టీఎస్పీఎస్సీ నుంచి ఒక అన్యాయానికి గురయ్యారో మళ్ళీ అలాంటి తప్పిదాలు జరగకుండా ఈ యొక్క పరీక్షల్లో పారదర్శకత ఉండేలా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 ఇతర పరీక్ష పేపర్ లీకేజీలతో అప్రతిష్ట పాలైన టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ రాష్ట్రానికి వెళ్లి అక్కడి విధానాన్ని పరిశీలించి వచ్చారు. ఈ నెల 5న మరో 2 ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాన్ని పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా టీఎస్పీఎస్సీలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా నియామకాల క్యాలెండర్ ను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది. మరోవైపు గత ప్రభుత్వంలో చేపట్టిన నియామకాల విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో గ్రూప్ 1 సహా పలు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ అంశంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ ను నియమించడంతో పాటు ఉద్యోగాల భర్తీ విధానంలో కూడా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్లారు. అక్కడ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి వచ్చారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అవుతున్నారనే విషయాన్ని ముందుగానే గుర్తించి ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి కొత్త వారు వచ్చి చేరేలా నియామకాల ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తుండటంతో పోస్టుల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. పోటీ పడే అభ్యర్థులకు స్పష్టత ఉంటుంది. నిరుద్యోగుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. దీంతో అధికారులపై ఒత్తిడి ఉండదు. పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధానంలో భాగంగా ఖాళీ అయ్యే పోస్టులకు కనీసం 6 నెలల ముందుగానే నియామకాలను చేపట్టాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి తన పర్యటనలో గుర్తించినట్లు తెలిసింది. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన పోస్టుల భర్తీ ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తోంది. ఏటా షెడ్యూల్ ప్రకారమే యూపీఎస్సీ ఈ నియామకాలను పూర్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా జరిగే ఈ నియామకాల్లో ఎలాంటి పొరపాట్లు తప్పులు లేకుండా యూపీఎస్సీ పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ విధానాలను కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.